వెల్కమ్ టు ZB9 న్యూస్. సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి కుట్రలు చేస్తున్నాయని, అట్టి కుట్రలను కార్మిక వర్గంతో కలిసి తిప్పుకొట్టేందుకు గుర్తింపు సంఘం AIUTC ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC ఉప ప్రధాన కార్యదర్శి YV రావు పేర్కొన్నారు. ఆదివారం సెంటినరీ కాలనీలోని KL మహేంద్ర భవన్ లో ఆయన ఇటీవల జరిగిన మెడికల్ బోర్డులో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ కు చెందిన బాధిత కార్మికుల కుటుంబాలతో కలిసి వారి సమస్యలను తెలుసుకొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో AITUC కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జూపాక రామచందర్ తో పాటు బాధిత కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మెడికల్ డ్యూటీ చేయమని ఫిట్ చేయమని పంపిస్తారు. ఆరోగ్యం మంచిగా లేక ఆయనకి మతి స్థిమితం లేదు, ఇంటికి వస్తలేడు. డ్యూటీ ఫిట్ ఇచ్చిర్రు కానీ నడవలేక కింద పడిపోతాడు. ఎట్లా డ్యూటీ చేయగలగడు? అన్ఫిట్ చేస్తలేరు డాక్టర్లు. మంచిగా లేడు, నడువు 2-3 అడుగులు వేస్తాడు, కింద పడిపోతాడు. తలకాయ మీద అట్లా రక్తం గడ్డగట్టింది. 8-9 నెలల నుండి ఇప్పుడు డ్యూటీ లేదు, ఏం లేదు. తినడానికి తిండి లేదు, ఏం లేదు. మంచిగా ఎట్లా బతుకుతాం, ఎట్లా అని చూస్తాను సార్. 9 నెలల నుంచి ఈ 49 మందిని ఫిట్ చేశారు కదా. ఈ 49 మందిలో ఇతను మల్లయ్యనోమో ఆయనకి దెబ్బ తగిలి ఆయన ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. ఆయన డ్యూటీ చేసే పరిస్థితి లేదు, మతి స్థిమితం లేదు, ఆయన ఇంటికి వస్తలేడు, ఆయన ఇంటికి రాకుండా ఇంకెవరింటికి పోవద్దు, ఆయన నడిచే పరిస్థితి లేదు. ఇటువంటి ఆయనని ఫిట్ చేశారు. ఈ సత్యరామ్ అంటే ఈయన ఫిట్టరు. ఈయన చరిత్ర మొత్తం కూడా కంటిన్యూ హార్డ్ వర్క్ చేసిండు. ఈయన బ్యాక్ పెయిన్ ప్రాబ్లం తోటి కంపెనీ ఈయన హాస్పిటల్ పంపింది. ఆ నిమ్స్లో ఆయన ట్రీట్మెంట్ చేసి నువ్వు డ్యూటీ చేయలేమని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిండు. బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉన్నది ఈయనకి. అది మరి కంపెనీ మేము మెడికల్ బోర్డు వచ్చినటువంటి లిస్టు చూసాను కదా, చూసి ఈయన జనరల్ మజ్దూర్ ఎందుకు ఇచ్చిండ్రు? మరి ఈయన ఫిట్టర్గా అయితే అన్ఫిట్ కాడు, కానీ జనరల్ మజ్దూర్ అయితే ఫిట్ అవుతారా? మరి ఆ జనరల్ మజ్దూర్కి ఎక్కువ పని ఉండదా? ఈ ఫిట్టర్ కంటే ఎక్కువ పని చేసేది ఎవరు? జనరల్ మజ్దూర్. మరి జనరల్ మజ్దూర్కి ఎట్లా ఫిట్ అవుతాడు ఈయనని? కాబట్టి ఇటువంటి వాళ్ళే వచ్చిన కేసులన్నీ కూడా 49 మంది అనారోగ్యంతో వాళ్ళు డ్యూటీ చేయలేని పరిస్థితులనే వాళ్ళు వచ్చింది తప్ప వేరే కాదు. వీళ్ళందరినీ రీమెడికల్ పిలిచి మళ్ళీ ఒకసారి వీళ్ళందరినీ మళ్ళా మెడికల్గా చెక్ చేసి వీళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి AITUCగా డిమాండ్ చేస్తాం. సింగరేణి యాజమాన్యం కారుణ్య నియామకాలు ఎగ్గొడదామనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొన్న జరిగినటువంటి జూలై 30-31 తారీఖు జరిగినటువంటి మెడికల్ బోర్డులో 54 మంది అటెండ్ అయితే 49 మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబు. ఆ ఫిట్ ఫర్ సేమ్ జాబ్లో ఒక 5గురిని ఫిట్టర్లని, 3గురిని జనరల్ మజ్దూర్గా, ఓర్మేల్ 2 జనరల్ మజ్దూర్గా వాళ్ళు డీప్రమోట్ చేయడం అనేది జరిగింది. ఇది సింగరేణిలో ఉన్నటువంటి అధికారులు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకుంటలేము. ఎందుకంటే ఈ కారుణ్య నియామకాలు సింగరేణి యాజమాన్యం ఏలే, సింగరేణి చైర్మన్ ఏలే, సింగరేణి డైరెక్టర్ పాయ్యలే, సింగరేణిలో పనిచేసేటువంటి అధికారులు కారుణ్య నియామకాలు తీసుకురాలే. ఈ కారుణ్య నియామకాలు ఇచ్చింది TRS గవర్నమెంటు. అందులో KCR గారు ఎలక్షన్ల ముందు సింగరేణి కార్మికులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు అదే మాట మీద ఉండి మెడికల్ అండ్ ఫిట్ దాన్ని కారుణ్య నియామకాన్ని పేరు మార్చి కారుణ్య నియామకాల ద్వారా రిక్రూట్ చేయాలని సింగరేణి యాజమాన్యానికి లెటర్ పంపించడం, అందులో 80% కార్మికుల్ని నామినల్గా ఇంటర్వ్యూ చేసి 80% తీసుకోవాలని చెప్పి దాంట్లో క్లియర్గా రాయటం అనేది జరిగింది. అప్పటి నుంచి కారుణ్య నియామకాలు కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. 200 మందిలో కనీసం 140 మందికి మెడికల్ అండ్ ఫిట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. అది కంటిన్యూగా TRS గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఈ కారుణ్య నియామకాలు కంటిన్యూ జరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వారు కూడా దీన్ని కంటిన్యూగా నడిపించడం అనేది జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా దీన్ని కంటిన్యూగా నడిపించుకుంటూ రావటం అనేది జరిగింది. మొన్న జూలైలో జరిగినటువంటి మెడికల్ బోర్డులో దాంట్లో
వచ్చినటువంటి కార్మికులు 50 మంది 54 మంది వస్తే దాంట్లో 5గురిని సెలెక్ట్ చేసి 49 మందిని డీప్రమోట్ చేయడం అనేది జరిగింది. దీని వెనకాల యాజమాన్యం కుట్ర ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్ర ఉన్నది. ఇది కార్మికులు సాధించుకున్నటువంటి హక్కు ఏదైతే కారుణ్య నియామకాలున్నాయో దాన్ని చరమగీతం పాడదామనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని యూనియన్లు అన్ని కార్మిక వర్గాలు కూడా వీళ్ళని మళ్ళీ బోర్డుకు పిలవాలి, వీళ్ళకి అన్ఫిట్ ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీది ఉన్నది, గవర్నమెంట్ది ఉన్నది. ఆ విధంగా కాకుండా ఈ కారుణ్య నియామకాలు ఎగ్గొట్టుదామనే ఆలోచన ఏదైతుందో దాన్ని స్వస్తి చెప్పాలని, అదేవిధంగా సింగరేణిలో 1,16,000 మంది ఉన్నటువంటి ఈ కంపెనీ 40,000 మందికి కుదించబడ్డారు. ఈ 40,000 మందిలో ఈ కారుణ్యం చేయబట్టి కనీసము ఒక 25,000 మంది 15,000 మంది రిక్రూట్ కావడం అనేది జరిగింది. ఈ కేసీఆర్ గవర్నమెంట్లో రిక్రూట్ జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా రిక్రూట్ జరిగింది. మరి ఇప్పుడు 40,000 మంది అని అంటే 25,000 మందే ఉండాలి లెక్క ప్రకారం. మరి 15,000 మంది ఈ కారుణ్యంలో వచ్చినటువంటి యువత ఈ రోజున సింగరేణిలో పనిచేయడం అనేది జరుగుతుంది. మహిళలు ఈ రోజున సింగరేణిలో పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ 40,000 మంది ఉంటేనే మనం బొగ్గు టార్గెట్ రీచ్ చేయగలుగుతా ఉన్నాం. మరి దీన్ని పక్కకు పెట్టి ఈ సింగరేణి యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతున్నదో ఈ కారుణ్య నియామకాల ద్వారా ఈ రిక్రూట్ చేయాల్సింది చేయకుండా ఇది దీంట్లో ఏదో అవకతవకలు జరుగుతాయని చెప్పి భూతత్వంలో పెట్టి చూపెడతా ఉన్నారు. మరి అవకతవకలు జరిగే పరిస్థితి ఉంటే ఎవరైతే 2 సంవత్సరాల ముందు అప్లికేషన్ పెట్టుకున్నారో కారుణ్యానికి వచ్చిండ్రో వాళ్ళని డైరెక్ట్గా అన్ఫిట్ చేయొచ్చు. ఇంతకుముందు కూడా మనకి మెడికల్ అన్ఫిట్ కేసులు ఉండే, అప్పుడు ఏఐటీసీ కొమరయ్య గారు ఉన్నప్పుడు ఏదైతే వర్తించిందో తండ్రి దిగిపోయే రోజే కొడుకుకి ఉద్యోగం ఇవ్వాలి. అది వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర పోయి వాళ్ళిద్దరు నిలబడి చెప్తే తెల్లారి నుంచి ఆ అబ్బాయి డ్యూటీ చేసినాడు. అది మెడికల్ బోర్డు. మరి అదన్న చేయాలి కదా. మరి అది చేయకుండా కార్యం చేయకుండా ఈ కంపెనీని నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఈ ఉద్యోగాలు లేకుండా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. దీని మీద అన్ని యూనియన్లు ఏఐటీసీగా రికగ్నైజ్డ్గా మేము, రిప్రజెంటేటివ్ యూనియన్ ఐఎన్టీసీ ఎదుగుతున్న వాళ్ళు, మిగిలిన సంఘాలన్నీ కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసి దీన్ని కంపల్సరీ దీన్ని కంటిన్యూగా దీన్ని కారుణ్య నియామకాలు జరగాలని చెప్పి ఏఐటీసీ అన్ని యూనియన్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నా పేరు సత్యారావు. టీచర్గా పనిచేస్తున్నాను. నేను మెడికల్ బోర్డుకు అప్లై చేసుకున్నాక నాకు 2025 జనవరిలో మెడికల్ బోర్డుకు పిలిచారు. మెడికల్ బోర్డుకు అటెండ్ అయిన తర్వాత నన్ను నిమ్స్కు రెఫర్ చేయడం జరిగింది. నిమ్స్కు వెళ్ళి ఆ పరీక్షలన్నీ చేయించుకున్నాక మళ్ళీ నన్ను మొన్న రీసెంట్గా ఏదైతే జూలై 30-31 బోర్డుకు పిలిస్తే వెళ్ళినాము. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ కూడా నన్ను ఫిట్ చేయడం జరిగింది. కానీ యాక్చువల్లీ నాకు స్పైన్ సర్జరీ 2022 అక్టోబర్లో స్పైన్ సర్జరీ జరిగింది. దానికి ముందు కూడా నన్ను కంపెనీ వేరే టీఎక్స్ హాస్పిటల్కు పంపించడం జరిగింది. మళ్ళీ 2024 సెప్టెంబర్లో కూడా టీఎక్స్ హాస్పిటల్ హైదరాబాద్కు నన్ను పంపించడం జరిగింది. అక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను కంపెనీకి సబ్మిట్ చేశాను. అయినా కూడా నేను ఎంతో అవస్థతో డ్యూటీ చేస్తున్నా. నేను యాక్చువల్లీ డ్యూటీ చేసే పరిస్థితే లేదు. నాకు 10 నిమిషాలు నిలబడితే కాళ్ళు లాగుతుంది, నడుము లాగుతుంది. అలాగే కూర్చుంటే ఎక్కువసేపు కూడా నేను మళ్ళీ నిలబడాల్సిన అగత్యం ఏర్పడుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కంపెనీకి రిక్వెస్ట్ చేశాను, నన్ను అన్ఫిట్ చేయండి అంటే మరి మళ్ళీ నన్ను ఫిట్ చేస్తూ పైగా నన్ను జనరల్ అసిస్టెంట్ చేసుకో అని చెప్పేసి నాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.